అక్కడ అక్కడ సెలబ్రిటీస్కి మీరు అవకాశం ఇస్తున్నారు. నా పాయింట్ అది. హాయ్ ఫ్రెండ్స్, చూసారా చంద్రముఖి ఇలాంటి మంచం తీసుకొచ్చి బెడ్లేసి అందరినీ కూర్చోబెట్టారు. నిజంగా చెప్పండి, కామనర్స్కి ఏమన్నా బుర్ర, బుద్ధి, సిగ్గు, లజ్జ ఏమన్నా ఉందా? మామూలుగా ఇప్పుడే మనకి ఏంటంటే మనకి మ్యాథ్స్ మ్యాన్ హరీష్ గారు వెళ్ళిపోయారుగా, నెక్స్ట్ మర్యాద హరీష్ గారు వెళ్ళిపోయారుగా, నెక్స్ట్ మనకి ఏంటంటే ఆ బండగొంతు పిల్ల వెళ్ళిపోయిందిగా. వీళ్ళకి ఏమన్నా బుద్ధి ఉందా? అరే రే, ఏం జరుగుతుంది బయట? కామనర్స్ అందరూ కూడా వరస పెట్టి వెళ్ళిపోతున్నారు. కామనర్స్ లో హేమహేమీలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, డిమాండ్ పవన్ ఉన్నాడు. అలాగే మనకి ఏంటంటే మన ఈ యొక్క దివ్యానికి తక్కువ ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకి దమ్ము శ్రీజ గారు ఉన్నారు. ఆ నలుగురు కూడా ఏకమై ఈ వీళ్ళని బయటికి పంపించాలి కానీ ఇదేంటిది? అరే ఏమన్నా బుర్ర ఉందా అసలు? దమ్ము శ్రీజ గారికి ఏమన్నా బుర్ర ఉందా? నిజంగా చెప్పండి, దమ్ము శ్రీజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఉన్నది నోటి చెప్తా. ఏమన్నా బుర్ర ఉందా? లైన్ వరుసగా వెళ్తున్నారుగా, కామనర్స్ లైన్కి వెళ్తున్నారంటే బయట సిచ్యువేషన్ కొద్దిగా అర్థం చేసుకోవాలిగా. అందరికీ సపోర్టు. దివ్యానికిత గారు ఉంటే ఆవిడ హైట్కి, ఆవిడ పర్సనాలిటీకి కొంతమంది సెలబ్రిటీస్ బయటికి వెళ్ళినగా, ఇమ్యూనిటీ నుంచి కొద్దిగా రిలీఫ్ వచ్చినగా. అన్నీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనకి ఏంటంటే చంద్రముఖి అంత సైజు బెడ్ అయితే తీసుకొచ్చారు, దాని మీద పొరుపు అయితే వేసారనమాట. దాంట్లో పార్టిసిపేట్ మనకి ఎవరెవరు చేశారంటే మనకి బుర్రా బుద్ధి లేదు. డిమాండ్ పవన్, దమ్ము శ్రీజ గారు, దివ్యానికిత గారు, భరణి గారు, సుమన్ శెట్టి, ఫ్లోరా షైని చేయలేదు. ఎందుకంటే ఆవిడ 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్ కదా, ఆవిడ చేయలా. ఓకేనా? సంజన గల్రాని, రీతు చౌదరి, ఇమాన్యువల్, అలాగే తనుజ గారు, పవన్ కళ్యాణ్, రాము రాథోడ్ సంచాలక్. ఓకేనా? రాము రాథోడ్ వదిలేసి నెక్స్ట్ మనకి ఏంటంటే ఫ్లోరా షైని గారు ఇద్దరు సంచాలకులు అనమాట. మిగిలిన గేమ్ అందరూ కూడా ఆడారు. ఫస్ట్లో ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకటవ్వాలి. ఎవరు? ఈ కామనర్స్ అందరూ కూడా ఒకటవ్వాలి. డిమాండ్ పవన్కి ఎంత బలం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఎంత బలం ఉంది, అలాగే దివ్యానికిత గారు హైట్, పర్సనాలిటీ ఎంత బలం ఉంది. నెక్స్ట్ మన దమ్ము శ్రీజ ఆర్గ్యుమెంట్స్ బాగా పెట్టగలదు. ఇప్పుడు ఏం పెట్టింది? బొక్కలోడ ఆర్గ్యుమెంట్స్ పెట్టింది ఆవిడ. ఫస్ట్ ఎవరిని లాగేశారంటే సుమన్ శెట్టి గారిని లాగేశారు. ఇంకా దమ్ము శ్రీజ గారు కామనర్స్ అందరిని వదిలేసింది ఆవిడ. ఏంటంటే వీళ్ళతో మొత్తం అంటే గ్రూప్ గేమ్ అంట. పవన్ కళ్యాణ్, ఇమాన్యువల్, నెక్స్ట్ ఏంటంటే డిమాండ్ పవన్, వీళ్ళందరూ, శ్రీజ గారు, వీళ్ళందరూ గ్రూప్ గేమ్. ఫస్ట్ ఎవరిని లాగేద్దాం? సుమన్ శెట్టిని లాగేద్దాం. సుమన్ శెట్టిని తీర్చి అవతలకి ఇసిరేశారు. నెక్స్ట్ మనకంటే దివ్యానికిత గారు పాపం గంట ఆర్గ్యూ చేసింది ఆవిడ. శ్రీజ ఏంటంటే గుడ్లు ఎందుకు చూడడం, ఎందుకు కడప రెడ్డమ్మా లేదనుకుంటే పులివెందుల పులిబిడ్డవా ఏంటి గురాయించి చూడడం ఏంటి? గుడ్లు లైవ్ చూసినాడు. నిజంగా చెప్తున్నాడు, దమ్ము శ్రీజకి ఎవడైతే ఓట్లు వెళ్ళిపోతున్నాడు నిజంగా ఎర్రి పప్పాలని చెప్పి ఖచ్చితంగా అయితే అనుకుంటాను. కింద పిఆర్ టీం నన్ను ఏకంటే చెప్తే ఇదే చెప్తాను. యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేసుకుని ఏం పిక్కు ఏందే అది? నువ్వేం చేసుకుంటూ చేసుకో బ్రోస్. నాకు ఇక్కడ అనిపించింది నేను చెప్తా. గుర్రాయించి పాపం ఏంటంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే దివ్యానికిత గారిని ఎంతమంది లాగేద్దామని చూసారు తెలుసా? అంటే కామనర్స్ కొల్లు పొడి చేసుకుంటున్నారు. అక్కడ కామనర్స్ టెనెన్స్ ఇచ్చినప్పుడు ఇద్దరు గ్రూప్గా ఆడాలి. వాళ్ళు వేరు వీళ్ళు వేరు, అయ్యయ్యో వెళ్ళిపోతున్నారు కామనర్స్ అని చెప్పేసి ఆడాలి. డిమాండ్ పవన్ కామనరేగా, శ్రీజ గారు కామనరేగా, నెక్స్ట్ ఏంటంటే మనకి ఈవిడ పేరేంటి ఇవిడిది, దమ్ము శ్రీజ గారు కామనరే, నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కామనరేగా. దివ్యానికిత గారిని తీసేస్తున్నారు. అక్కడ సెలబ్రిటీస్కి మీరు అవకాశం ఇస్తున్నారు. నా పాయింట్ అది. సెలబ్రిటీస్ మీకు అవకాశం ఇస్తున్నారు. బుర్ర బుద్ధి ఎవరు ఇలాగ ఆడు. నిజంగా పాపం ఆవిడ ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఏంటి, నేనేం చేశానండి, నన్ను తీసేస్తారేంటండి, ప్లీజ్ అండి నన్ను తీయద్దండి, నేను మొన్నే కదండి నామినేషన్లో పంపించారు, అయినా సరే మళ్ళీ ఏంటండి నామినేషన్లో తోసేస్తానని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. బుర్ర బుద్ధి ఉందా అసలు? ఇమాన్యువల్ సంగతి వదిలేసేయండి. నిజంగా దమ్ము శ్రీజ గారికి బుర్ర ఏమన్నా పని చేస్తుంది అసలు? ఏమన్నా దమ్ము శ్రీజ గారి కానీ డిమాండ్ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ బుర్ర అయినా పని చేస్తుందా? ఎలాగైనా గేమ్ ఆడేది మీరు? ఏం ఆడుతున్నారా ఈ గేమ్? చెత్తలో గేమ్. ఆవిడ నుంచి పక్క తోస్తారు. శ్రీజ గారు కూడా పక్కన ఉన్నారు. అంటే అసలు ఏంటంటే బెడ్ పై నుంచి కాలు కింద పెట్టకూడదు. అది ఎంతమంది పెడితే బజర్ సౌండ్ వస్తుంది. మనకు ఒక డిస్కషన్ చేసుకుని తోసేయాలంతే బెడ్. ఆ బెడ్ పై నుంచి తక్కువ హైట్ లేండి తోసేయాలి. నిజంగా చెప్తున్నానండి, గుడ్డి సంచాలకు ఎవడాడు, ఆడి పేరు చెప్తాను, రాము రాథోడు, ఇంకా ఫ్లోరా షైని ఎలాగ ఎలిమినేట్ అయిపోద్దులేండి. నిజంగా గుడ్డి సంచాలకు రాము రాథోడు ఆడు ఏం చూస్తాడో తెలియదాడు. ఇద్దరు ఉన్నారుగా అక్కడ. దివ్యానికిత గారు భూమి మీద ఉన్నారు, తర్వాత మనకి ఏంటంటే దమ్ము శ్రీజ గారు ఉన్నారు. దమ్ము శ్రీజని తీసి పాడదప్పచ్చుగా.
పిచ్చి నా కొడుకులు మీ అమ్మ. నెక్స్ట్ ఇంకెవరు ఉంటారండి చెప్తాను చూడండి. తర్వాత సంజన గారు ముందే ఎత్తి అవతలకి విసిరేశారు. దీనిలో దమ్ము శ్రీజ గారు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది ఇక్కడ. అంటే పోనీ కామనర్స్ వల్ల టెనెంట్స్ కాదు, లేడీస్ పక్కన ఉన్నారుగా, దున్నపోతుల్లో మేతున్నారుగా, వీళ్ళు పక్కన ఉన్నారుగా, వీళ్ళు చూసేందుకు నా బంధుత్వాల్లో పిడకల్లో కలుపుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి వచ్చారా చెప్తానా. నెక్స్ట్ మనకి దివ్యనిఖిత గారు అవుట్ అయిపోయిన తర్వాత డిమాండ్ పవన్, అందరూ కలిపి డిమాండ్ పవన్ దూసేస్తారు. రీతు ఎక్కడైతే మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మనకి డిమాండ్ పవన్ని పవన్ కళ్యాణ్ దోసేస్తాడు, దీంట్లో ఏంటంటే దమ్ము శ్రీజ గారు తోసేస్తారు. అరే ఏంటిది, కొన్ని లేడీస్ ఒక గ్రూప్ అయ్యి బాయ్స్ ఒక గ్రూప్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే రీతు చౌదరి అవుట్ అయిపోతుంది అంటారు. అసలు ఏం లేదు, అసలు ఎవరికి ఇష్టపడుతుంది తోసేయడమే అంతే, బెడ మీద నుంచి కిందకి. ఇది నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకా దమ్ము శ్రీజ ఆర్గ్యుమెంట్ చేస్తాను అనమాట. దమ్ము శ్రీజ ఇంకెవరెవరు మిగులుతారంటే ఇమాన్యుయల్ మిగులుతాడండి, డిమాండ్ పవన్ కాదు ఇమాన్యుయల్, అలాగే మనకి ఏంటంటే భరణి గారు, అలాగే మనకి తనుజక్క, నెక్స్ట్ మనకి దమ్ము శ్రీజ గారు, నెక్స్ట్ ఆర్మన్ పవన్ కళ్యాణ్ మిగులుతారు, మాట్లాడుకుంటారు. ఇక్కడ దమ్ము శ్రీజ గారికి ఎందుకు అంత డోల నాకు అర్థం కాదు. ఇప్పుడు దివ్యనిఖిత గారిని తీస్తారు, అంత ఆర్గ్యుమెంట్ చేయలేదు. అరే నీకే సపోర్ట్ చేయ, అరే ఫస్ట్ నుంచి మీకే కదరా, నేను బెడ్ మీద నుంచి కిందకి తోసేస్తున్నాను, నీకు సపోర్ట్ చేశాను కదరా, నన్ను సపోర్ట్ చేయండి రా అంట. నీకు ఎవడ సపోర్ట్ చేయమన్నాడు, అందరి విషయాలు ఎవడ స్టాండ్ తీసుకోమని చెప్పాడు, ఏది నువ్వు కెప్టెన్సీ చేయిద్దామని చెప్పేసి నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చావా తల్లి, మహాతల్లి ధనాస్కారం. కెప్టెన్సీ చేద్దామని చెప్పి నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చావా, లేదంటే నువ్వు కెప్టెన్ అవుదామని చెప్పి బిగ్ బాస్ హౌస్కి వచ్చావా, కింద నన్ను ఏకంట పర్లా నువ్వు చెప్పాలి అసలు ప్రాబ్లం ఏంటని చెప్పి. ఏంటది ఈవిడ తీసేస్తానని, ఓ అందరూ గ్రూప్ గేమ్లో ఆడుతున్నారు, ఇలాగ గ్రూప్ గేమ్లో ఆడుతున్నారు కదా, మీ కూతురు కదా అందుకే తీయలేదంట. అక్కడ భరణి గారు సంగతి తెలుసుగా, అక్కడ ఆల్రెడీ ఇక్కడ నిలబడ్డ పొజిషన్లోనే అయితే బర్నీ గారు తీసంటే ఇలా లాగా ఎత్త అవతలకి తీసేసాడు అంతే, ఒక్క ఏడుతో అయిపోయింది. మీరందరికీ ఇంకో టాస్క్. నిజంగా ఫ్రెండ్స్ ఇదేనమాట. నిజంగా నాకు నచ్చలేదండి, నిజంగా నచ్చలే ఫ్రెండ్స్. మొత్తం అందరూ నామినేషన్లో అయిపోయారు. మన రామురాతులు ఒకడే నామినేషన్ తెప్పించుకోండి, ఎందుకంటే మనోడికి ఏంటంటే కెప్టెన్సీ బ్యాన్ ఉంది కాబట్టి. ఆడు కూడా ఇతను ఈరోజు చెప్పాలంటే నేను ఏంటిది ఆ బిల్డప్ ఎందుకు, ఓవర్ బిల్డప్ ఎందుకు బాబాయ్, బిల్డప్ బాబాయ్ ఎలాగా. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ముందుగా లైక్ చేయండి, కంప్లీట్గా చూసానండి అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా అప్డేట్స్ జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, అన్నీ కూడా ఫటాఫటమని ఇచ్చేస్తాను. ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను కదా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఫటాఫటమని ఇచ్చేస్తాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 దగ్గరగా ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఒకటి చెప్తానండి, ఇక్కడ ఏమనిపింది అదే మాట్లాడతాను, హట్ అవ్వద్దు. అంటే ఏ రోజుగా ఆ రోజు ఎపిసోడ్ ఒపీనియన్లు మారిపోతాయి కదా. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.